చేస్తది. చంద్రబాబు కూడా చేసిందండి. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే కదా, మొదట్లో ఏమీ చేయలేదు కదా అప్పుడు. అట్లాగే అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇతను ఫస్ట్ 6 నెలల నుంచి బిగిన్ చేసి స్టార్ట్ చేసేసారు. అది ఒక్కసారి షాక్ అయిపోయారు. మీరు ఆ రోజున చూస్తే, ఆ రోజున కనుక జగన్ అంటే తెలుగుదేశం 300 ఖాళీ అయ్యొచ్చుండేది. ఇతను ఒప్పుకోలేదు. ఆ వచ్చినటువంటి వంశీ వీళ్ళని కూడా కండవాళ్ళు కప్పలేదు కదా జగన్. ఏంటి అంటే అక్కడ అంత గ్రౌండ్ లో వచ్చేసింది. అసలు 10,000 రూపాయల జనానికి డబ్బులు పట్టడం ఏంటి, డబ్బులు ఒక 10,000 వేయడం అనేది అసలు చరిత్రలో ఉందా? డైరెక్ట్ గా పసుపు కుంకుమ వేస్తే వామ్మో అనుకున్నారు. అట్లాంటిది ఇక్కడ ఇన్ని పథకాలకు అమ్మఒడి ఏంది, అదేంది ఇదేంది. అది చూశాక ఒక ధైర్యం వచ్చింది, ఓహో ఇతను మాట మీద నిలబడతాడు అన్నట్టు. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి ఆ ధైర్యం మళ్ళీ సమస్య అయింది, కరోనా. కరోనాతో ఏంటి అసలు ఇతని పరిస్థితి అనుకుంటే, కరోనా టైంలో అతను చూపించిన సర్వీస్ భారతదేశం మొత్తం మీద పాజిటివ్ థింగ్ అయింది. ఎస్పెషల్లీ పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఇది అద్భుతమైంది. ఎందుకు హైదరాబాద్ లో బతకలేకపోయాం, మనమే పరుగులు పెట్టుకుంటే ఆంధ్ర రావచ్చు, ఎవడక్కడ పట్టించుకునే దిక్కు లేదు. ఇక్కడ ప్రతిదీ కేర్ తీసుకున్నారు. ఆ ఇంపాక్ట్ అతనికి ఎసెట్ అయింది. ఆ టైంలో మళ్ళీ ఈ పథకాలు డబ్బులు ఇవ్వటం అన్నట్టు ఇంకొక ఎసెట్ అయింది. కాబట్టి జగన్ అయితే ఇస్తాడు అన్నది. ఇది 2 ఏళ్ళు అయింది. 3వ ఏడుకి వచ్చాడు, రొటీన్ అయిపోయింది. వస్తాను డబ్బులు ఈ నెల వచ్చినాయి, వేసాడా